లో ఈ సర్వీస్ పొందారు, అక్కడ వాళ్ళ స్టాఫ్ యొక్క ప్రవర్తన వినయపూర్వకంగా ఉందా, మిమ్మల్ని అవమానించేలా ఉందా? వాళ్ళు అవమానిస్తున్నారండి నన్ను అంటే అక్కడ వాళ్ళు నోట్ చేసుకుంటారు, రికార్డ్ కూడా అవుతాయి. సో వాళ్ళు ఏమైనా మిమ్మల్ని లంచం అడిగారా, మంచి తొందరగానే అయిందా, ఆలస్యం అయిందా, మీకు దాని మీద సంతృప్తి ఉందా, ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, 3-4 ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ను బట్టి డిపార్ట్మెంట్ ర్యాంకింగ్ వస్తుంది. డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు మున్సిపల్ అనుకోండి, మున్సిపల్ డిపార్ట్మెంట్ ర్యాంకింగ్ అనేది వస్తుంది. డిస్ట్రిక్ట్ ఓవరాల్ అన్ని డిపార్ట్మెంట్లను కలిపి డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్ వస్తుంది. అందులో కూడా వాళ్ళు ఎనీ కంప్లైంట్ ఆర్ పిటిషన్ డైరెక్ట్గా ఆ నంబర్లో తీసేసుకుంటారు. నెంబర్ మీకు అందరికీ ఐడియా ఉందా? అందులో మీరు మీ వాట్సాప్లో కూడా దాన్ని వాట్సాప్ గవర్నెన్స్ అని పెట్టేసుకుంటే మీకు యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా మీకు వచ్చేటువంటి పిటిషన్స్ అన్నీ మీకు అందులో వచ్చేస్తాయి. మీకు క్యూఆర్ కోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఆర్డిఏ ఆఫీస్ ఉంది, లేదా రైతు సహాయ కేంద్రం ఉంది, మనమే అంటించబోతున్నాం. ఇప్పుడు మనం అంటించమని మనకు స్టేట్ లెవెల్ నుంచి డైరెక్షన్స్ వచ్చేసాయి, మనం అంటిస్తాం. ఈ పీపీటీ ఫోటో తీస్తే వానికి క్వశ్చనర్ వస్తుంది అక్కడ, దాని మీద ఎస్ ఏనో బీనో 1నో 2నో ఏదో వాడు దాన్ని ఆప్షన్ ఇచ్చేస్తాడు. అంటే మళ్ళీ సేమ్ క్వశ్చన్సే ఇలాంటివే ఉంటాయి. కరప్షన్, లంచం అడిగారా, వినయపూర్వకమైన సమాధానం ఇస్తున్నారా, రకాల ద్వారా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకొని డిపార్ట్మెంట్ ర్యాంకింగ్, డిస్ట్రిక్ట్ ర్యాంకింగ్ అనేది ఉంటుంది. మనము మొన్న చూసుకున్నప్పుడు కొన్ని వాటికి సంబంధించిన దాంట్లో అలా ఉన్నాము మ్యాక్సిమం. నిన్న అప్రమత్తం చేశారు. నిన్న లైన్ ఉంటాయి, రీసర్వే పిటిషన్స్ ఉంటాయి, ఇంకా నేమ్ కరెక్షన్ ఉంటాయి, అడంగల్ కరెక్షన్ ఉంటాయి, సబ్ డివిజన్ ఉంటాయి, దేర్ ఆర్ సో మెనీ రెవెన్యూ సర్వీసెస్. హాస్పిటల్ సర్వీస్లో ఏముంటాయి? దీంతో పాటు సదరం కూడా ఉంటుంది. సదరం క్యాంపులు పెట్టారా, సతాయిస్తున్నారా మిమ్మల్ని కూడా మీరు ఉండాలి. అన్నీ ఉంటూ నంబర్స్ని కూడా మీరు మెరుగుపరచాలి. ఇందాక మనం అనుకున్న ఉదాహరణ, స్కూల్కి రోజు వెళ్తున్నాం, అన్ని పీరియడ్స్ అటెండెన్స్ ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్లో కూడా అటెండ్ చేస్తున్నాం, ఫైనల్లో మార్క్స్ వచ్చేటప్పటికి 0 వస్తే కుదరదు. సో మీ అన్ని పారామీటర్స్లో రావాలి, మీ నంబర్స్లో కూడా రావాలి. నంబర్స్లో రావడానికి మీరు ఏమేమి రకాలుగా చేయాలో అవన్నీ చేయాలి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇన్స్ట్రక్షన్స్ అప్ టు బాటమ్ లెవెల్ వరకు, బాటమ్ లెవెల్ వరకు పెర్కులేట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ మనము ఈ ఫిగర్స్ని చూసేటప్పుడు మీ అందరూ ఇంప్రూవ్మెంట్ కనపడాలి, అంతేగాని డీగ్రేడింగ్ అనేది మాత్రం కనపడకూడదు. ఇంప్రూవ్మెంట్ కనపడాలి అంతా కూడా. ఓకే.